25,000 నుంచి 30,000 వరకు కనుక దానికి ఖర్చు పెట్టాలి అని అంటే అది చాలా అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారండి? దంత వైద్యుల దగ్గరికి చాలామంది వెళ్ళరు. ఎందుకు అనంటే నిర్లక్ష్యం. పోతే డెంటల్ ఇంప్లాంట్కి 25,000 30,000 కూడా రీజనబులే కంపారిటివ్లీ. కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. 45 days తర్వాత వాళ్ళు మర్చిపోతారు ఇంప్లాంట్. బోన్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత అట్లాంటి వాళ్ళకి అది ట్రీట్మెంట్ సాధ్యం కాదు అంటారు. మీరేమో అది సాధ్యం అవుతుంది అంటున్నారు. అసలు బోన్స్ లేకోకుండా మీరు టీత్ ఎలా సాధ్యం అంటున్నారు? ఎప్పుడైతే స్టేజ్ దాటుతూ ఉంటుందో ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఎలాంటి ఎముక లేని వాళ్ళకైనా సరే మనం టీత్ అనేది ఫిక్స్డ్ టీత్ అనేది చేయొచ్చు. అంటే స్క్రూ సిస్టమే ఉంటుంది. అంటే దీనివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదంటారు. కనుక మళ్ళీ చేసినట్లయితే వాళ్ళకి ఇంప్లాంట్స్ అండ్ టీత్ ఊడిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలు ఎంత పెయిన్ వాళ్ళు భరించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారండి? ట్రీట్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ థింగ్. అక్కడ చేసింది మనం కాదు. ఎవరి డొమైన్లో వాళ్ళు సూపర్ అనుకున్నాం, కానీ చిన్న చిన్న లాజికల్ మర్చిపోతారు. కానీ మీరైతే వేప పుల్లని ఎక్కువగా వాడద్దు అంటున్నారు. ఎందువల్ల? I don't advise neem stick every day. Anything limit exceed అయితే జరగాల్సిన అనర్థాలు అనేవి పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అని విన్నాను. ఇది వాస్తవమేనా? 100%. 58% మేము రీచ్ అవుతామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.